రాజకీయాల్లోనూ సోషల్ మీడియాలోనూ ఒక్కోసారి ఒక చిన్న కామెంట్ కూడా పెద్ద వివాదానికి దారితీస్తుంది. ఇప్పుడు అలాంటి వివాదమే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో జనసేన పార్టీ విస్తరిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించగా ఆ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఒక వ్యంగ్యమైన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ పోస్ట్ కంటే ఎక్కువగా చర్చకు దారితీసింది నిర్మాత బండ్ల గణేష్ స్పందన. పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా సెటిర్లు వేయటాన్ని జీర్ణించుకోలేకపోయాడు బండ్ల గణేష్. ఇక ప్రకాష్ రాజ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయాల నుంచి సినీ వర్గాల వరకు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ప్రకాష్ రాజ్ ఏమన్నారు, బండ్ల గణేష్ ఎందుకంత ఆగ్రహం వ్యక్తం చేశారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇటీవల తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామని, భవిష్యత్తులో పార్టీ విస్తరణపై దృష్టి పెడతామని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా ఒక వ్యంగ్యమైన పోస్ట్ చేశారు. ఇక ఆ పోస్ట్ ఏమిటంటే, మీరొస్తానంటే మేము వద్దంటావా, రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేక సింగిల్ గా వస్తున్నారా, అది చెప్పి రండి, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన పోస్ట్ చేశారు. పేర్లు ప్రస్తావించకపోయినా ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేశారనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమైంది. దీంతో ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా, అభిమానిగా పేరున్న బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ పోస్ట్ పై తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ప్రకాష్ రాజ్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇక బండ్ల గణేష్ ఏమన్నారంటే, నువ్వు తమిళుడివా, తెలుగువాడివా, కన్నడిగుడివా, ముందు నీ సొంత రాష్ట్రంలో ప్రజల మద్దతు సంపాదించుకో చాలు అంటూ ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడే ముందు తన స్థానం ఏమిటో తెలుసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఇక అంతేకాకుండా ప్రతి అంశంలో జోక్యం చేసుకుని తీర్పులు చెప్పడం ఎందుకంటూ ప్రశ్నించారు. దేశ ప్రధానివా, కలెక్టర్వా, ప్రతి విషయంలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వెవరు అంటూ ప్రకాష్ రాజ్ పై ఫైర్ అయ్యారు. ఇంకా తీవ్ర స్థాయిలో స్పందించిన బండ్ల గణేష్, ఇతరులను వేరెత్తి చూపించే ముందు అద్దంలో నీ చరిత్ర, నీ క్యారెక్టర్ చూసుకో, నువ్వు గొప్ప నటుడు కావచ్చు కానీ మంచి వ్యక్తివి మాత్రం కాదు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మధ్య గత కొన్నేళ్లుగా భావజాలపరమైన విభేదాలు కూడా కొనసాగుతున్నాయి. ఏ రాజకీయ అంశం వచ్చినా ఇద్దరి పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో జనసేన విస్తరణ అంశంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యంగ్య పోస్ట్, దానికి బండ్ల గణేష్ ఇచ్చిన ఘాటు కౌంటర్ తో ఈ వివాదం మరింత వేడెక్కింది. ఒక వ్యంగ్య పోస్టుతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ రాజకీయ వర్గాలు సోషల్ మీడియా వేదికల్లో ఒక పెద్ద చర్చగా మారింది. ఒకవైపు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో ప్రశ్నలు సంధిస్తుంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు, ముఖ్యంగా బండ్ల గణేష్ లాంటి వారు అదే స్థాయిలో ప్రతిస్పందిస్తున్నారు. దీంతో ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగుతుందా, లేక మరింతగా ముదురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లోనూ సోషల్ మీడియాలోనూ ఒక్కోసారి ఒక చిన్న కామెంట్ కూడా పెద్ద వివాదానికి దారితీస్తుంది. ఇప్పుడు అలాంటి వివాదమే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో జనసేన పార్టీ విస్తరిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించగా ఆ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఒక వ్యంగ్యమైన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ పోస్ట్ కంటే ఎక్కువగా చర్చకు దారితీసింది నిర్మాత బండ్ల గణేష్ స్పందన. పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా సెటిర్లు వేయటాన్ని జీర్ణించుకోలేకపోయాడు బండ్ల గణేష్. ఇక ప్రకాష్ రాజ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయాల నుంచి సినీ వర్గాల వరకు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ప్రకాష్ రాజ్ ఏమన్నారు, బండ్ల గణేష్ ఎందుకంత ఆగ్రహం వ్యక్తం చేశారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇటీవల తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామని, భవిష్యత్తులో పార్టీ విస్తరణపై దృష్టి పెడతామని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా ఒక వ్యంగ్యమైన పోస్ట్ చేశారు. ఇక ఆ పోస్ట్ ఏమిటంటే, మీరొస్తానంటే మేము వద్దంటావా, రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేక సింగిల్ గా వస్తున్నారా, అది చెప్పి రండి, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన పోస్ట్ చేశారు. పేర్లు ప్రస్తావించకపోయినా ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేశారనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమైంది. దీంతో ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా, అభిమానిగా పేరున్న బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ పోస్ట్ పై తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ప్రకాష్ రాజ్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇక బండ్ల గణేష్ ఏమన్నారంటే, నువ్వు తమిళుడివా, తెలుగువాడివా, కన్నడిగుడివా,
ముందు నీ సొంత రాష్ట్రంలో ప్రజల మద్దతు సంపాదించుకో చాలు అంటూ ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడే ముందు తన స్థానం ఏమిటో తెలుసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఇక అంతేకాకుండా ప్రతి అంశంలో జోక్యం చేసుకుని తీర్పులు చెప్పడం ఎందుకంటూ ప్రశ్నించారు. దేశ ప్రధానివా కలెక్టర్వా, ప్రతి విషయంలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వెవరు అంటూ ప్రకాష్ రాజుపై ఫైర్ అయ్యారు. ఇంకా తీవ్ర స్థాయిలో స్పందించిన బండ్ల గణేష్ ఇతరులను వేరెత్తి చూపించే ముందు అద్దంలో నీ చరిత్ర, నీ క్యారెక్టర్ చూసుకో, నువ్వు గొప్ప నటుడు కావచ్చు కానీ మంచి వ్యక్తివి మాత్రం కాదు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ మధ్య గత కొన్నేళ్లుగా భావజాలపరమైన విభేదాలు కూడా కొనసాగుతున్నాయి. ఏ రాజకీయ అంశం వచ్చినా ఇద్దరి పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో జనసేన విస్తరణ అంశంపై ప్రకాష్ రాజు చేసిన వ్యంగ్య పోస్ట్, దానికి బండ్ల గణేష్ ఇచ్చిన ఘాటు కౌంటర్ తో ఈ వివాదం మరింత వేడెక్కింది. ఒక వ్యంగ్య పోస్టుతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ రాజకీయ వర్గాలు సోషల్ మీడియా వేదికల్లో ఒక పెద్ద చర్చగా మారింది. ఒకవైపు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో ప్రశ్నలు సంధిస్తుంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు, ముఖ్యంగా బండ్ల గణేష్ లాంటి వారు అదే స్థాయిలో ప్రతిస్పందిస్తున్నారు. దీంతో ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగుతుందా లేక మరింతగా ముదురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లోనూ సోషల్ మీడియాలోనూ ఒక్కోసారి ఒక చిన్న కామెంట్ కూడా పెద్ద వివాదానికి దారితీస్తుంది. ఇప్పుడు అలాంటి వివాదమే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో జనసేన పార్టీ విస్తరిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించగా, ఆ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఒక వ్యంగ్యమైన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ పోస్ట్ కంటే ఎక్కువగా చర్చకు దారితీసింది నిర్మాత బండ్ల గణేష్ స్పందన. పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా సెటిర్లు వేయటాన్ని జీర్ణించుకోలేకపోయాడు బండ్ల గణేష్. ఇక ప్రకాష్ రాజ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయాల నుంచి సినీ వర్గాల వరకు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ప్రకాష్ రాజ్ ఏమన్నారు, బండ్ల గణేష్ ఎందుకంత ఆగ్రహం వ్యక్తం చేశారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇటీవల తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామని, భవిష్యత్తులో పార్టీ విస్తరణపై దృష్టి పెడతామని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా ఒక వ్యంగ్యమైన పోస్ట్ చేశారు. ఇక ఆ పోస్ట్ ఏమిటంటే, మీరు వస్తానంటే మేము వద్దంటావా, రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా లేక సింగిల్ గా వస్తున్నారా అది చెప్పి రండి, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన పోస్ట్ చేశారు. పేర్లు ప్రస్తావించకపోయినా ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేశారనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమైంది. దీంతో ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా, అభిమానిగా పేరున్న బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ పోస్ట్ పై తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ప్రకాష్ రాజ్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇక బండ్ల గణేష్ ఏమన్నారంటే, నువ్వు తమిళుడివా, తెలుగువాడివా, కన్నడిగుడివా, ముందు నీ సొంత రాష్ట్రంలో ప్రజల మద్దతు సంపాదించుకో చాలు అంటూ ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడే ముందు తన స్థానం ఏమిటో తెలుసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఇక అంతేకాకుండా ప్రతి అంశంలో జోక్యం చేసుకుని తీర్పులు చెప్పడం ఎందుకంటూ ప్రశ్నించారు. దేశ ప్రధానివా కలెక్టర్వా, ప్రతి విషయంలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వెవరు అంటూ ప్రకాష్ రాజుపై ఫైర్ అయ్యారు. ఇంకా తీవ్ర స్థాయిలో స్పందించిన బండ్ల గణేష్ ఇతరులను వేరెత్తి చూపించే ముందు అద్దంలో నీ చరిత్ర, నీ క్యారెక్టర్ చూసుకో, నువ్వు గొప్ప నటుడు కావచ్చు కానీ మంచి వ్యక్తివి మాత్రం కాదు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ మధ్య గత కొన్నేళ్లుగా భావజాలపరమైన విభేదాలు కూడా కొనసాగుతున్నాయి. ఏ రాజకీయ అంశం వచ్చినా ఇద్దరి పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో జనసేన విస్తరణ అంశంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యంగ్య పోస్ట్, దానికి బండ్ల గణేష్ ఇచ్చిన ఘాటు కౌంటర్ తో ఈ వివాదం మరింత వేడెక్కింది. ఒక వ్యంగ్య పోస్టుతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ రాజకీయ వర్గాలు సోషల్ మీడియా వేదికల్లో ఒక పెద్ద చర్చగా మారింది. ఒకవైపు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో ప్రశ్నలు సంధిస్తుంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు, ముఖ్యంగా బండ్ల గణేష్ లాంటి వారు అదే స్థాయిలో ప్రతిస్పందిస్తున్నారు. దీంతో ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగుతుందా లేక మరింతగా ముదురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.